హాయ్ వీవర్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు మైరా సిస్టర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే మా పిల్లలది 145 డేస్ స్కేటింగ్. మా మైరాది వచ్చేసి 25th డే. సో 1 మంత్ కూడా కాలేదు, 4 years పాప. మా మైరా అయితే స్కేటింగ్ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుంది. ఆమె నేర్చుకోవటం అంటాం కన్నా ఆడుకుంటుంది. మనం ఇంట్లో గేమ్స్ ఎట్లా ఆడుకుంటాం, సో అలా ఆడుకుంటుంది అనమాట. సో ఆమెకు నచ్చిన గేమ్ ఇది. మనకు మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవ్రీ వీడియోలో ఇది ఒకటైతే కంపల్సరీ చెప్తాను. మనకి నచ్చింది కాకుండా పిల్లలకి నచ్చింది చేపిస్తే వాళ్ళు ఇష్టంగా చేస్తారు. సో నా పిల్లలైతే చాయిస్ చెప్పాను, కొన్ని గేమ్స్ అయితే వాళ్ళకి ఇది చాయిస్ తీసుకున్నారు, వాళ్ళకి నచ్చి చేస్తున్నారు, చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. పాపం ఈరోజు అయితే నేను మా హనీ అయితే మా పెద్ద పాప కింద పడింది, గట్టిగా దెబ్బలు కూడా తగిలే, మస్తు ఏడ్చింది. బట్ అది లైవ్లో ఉంది, నేనైతే వీడియో నార్మల్ వీడియో అయితే తీయలేదు. సో లైవ్లో ఉంది, చూడండి. మా పిల్లల స్కేటింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి చూస్తాము. ఇంకా ఇవే కాదు, ఫన్నీ వీడియోస్ కూడా చాలా ఉన్నవి. ఇంకొకటి రోజా కామల్ల ఛానల్ కూడా ఉంది, చూడండి. దాంట్లో కూడా మా పిల్లల చిన్నప్పటి నుంచి వీడియోస్ అయితే ఉంటాయి. స్పోర్ట్స్ దగ్గరగా లేకుండా ఎవరన్నా స్కేటింగ్ ఆడుకోవాలి అనుకునే పిల్లలకైతే నా వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మాస్టర్ చెప్పేది మొత్తం నేను మ్యాక్సిమం తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ వీడియోస్ చూస్తే మనకి బేసిక్స్ తెలుస్తుంది ఎలా నేర్చుకోవాలో అనేసి. అందుకోసమే నేను పెడుతున్నాను. ఇవైతే ఇంతకుముందు మనకి తెలుగు వాళ్ళు చాలా తక్కువ కదా, బట్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ స్కేటింగ్ అండి. ఇదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం పిల్లలంతా చాలామంది ఇంట్రెస్ట్గా ఆడుకుంటారు. కొన్ని స్కూళ్ళల్లో కూడా ఉన్నాయి, బట్ మా పిల్లల స్కూల్ అయితే లేదు, అందుకే మేము సపరేట్ అయితే నేర్పిస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా పిల్లలు పడుతూ లేస్తూ కష్టపడుతూ ఎలా చేస్తున్నారో చూడండి. పడ్డ ప్రతిసారి కూర్చోకుండా లేవటానికైతే ట్రై చేస్తారు, ఏడ్చుకుంటైనా సరే మళ్ళీ చేస్తూనే ఉంటారు. సో మనం కూడా లైఫ్లో కింద పడే ప్రతిసారి ఎలా లేవాలో ఇవి చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే సమ్ టైమ్స్ మనం లైఫ్లో డౌన్ అయిపోయినప్పుడు చాలా కుంగిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి కొంచెం మెంటల్గా చాలా వీక్ అయిపోతాం కదా. సో అలాంటి టైంలో ఇలాంటి మన వీడియోస్ చూసినప్పుడు పిల్లలు ఎన్నిసార్లు పడ్డా లేస్తారు, బట్ వాళ్ళు ఏది ఆలోచించారు, వాళ్ళు లేవటానికి మాత్రమే ఆలోచిస్తారు. సో మన మైండ్లో కూడా పక్కన వాళ్ళు, ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారని ఆలోచించకుండా మనం ఎలా ఎదగాలి అన్నది ఇలాంటి చూస్తే అర్థమైపోతుంది. మనం పడ్డప్పుడు మనం లాగే వాళ్ళకన్నా వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు, పైకి లేపే వాళ్ళకన్నా. సో ఎవరి గురించి ఆలోచించకుండా హ్యాపీగా బ్రతకాలి, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మా వీడియోస్ అయితే చూడండి. సో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోకండి ప్లీజ్. బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నైస్, వెరీ గుడ్. మస్తు ఫాస్ట్గా చేస్తున్నావు కదా అప్పుడే అమ్మా.